ఐబొమ్మతో సినీ పరిశ్రమకు భారీ నష్టం జరిగిందన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఐబొమ్మ రవిపై 3 పైరసీ కేసులున్నాయని, బెట్టింగ్ యాప్లతో ఐబొమ్మ రవి నష్టం కలిగించారని చెప్పారు. ఐబొమ్మ రవి హార్డ్ డిస్కుల్లో 21,000 సినిమాలు ఉన్నాయని తెలిపారు. పైరసీతో ఐబొమ్మ రవి 20 కోట్లు సంపాదించారని, 3 కోట్లు ఫ్రీజ్ చేశామన్నారు. రవి వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్లో ఆరితేరాడని, ఒక సైట్ను బ్లాక్ చేస్తే మరో సైట్ను ఐబొమ్మ రవి డెవలప్ చేశాడని సిపి సజ్జనార్ తెలిపారు. రవి నెట్వర్క్లో ఉన్న మిగతా వారిని కూడా అరెస్టు చేస్తామని, ఆయనకు ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయన్నారు. ఈ కేసు ఛేదించేందుకు జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. ఐబొమ్మ రవి దగ్గర 50 లక్షల మంది సమాచారం ఉందని, ఆయన కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు సిపి సజ్జనార్. పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు. చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద పెద్ద తోపు మాటలు చెప్పినవాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు. సో తెలుసు అందరికీ. సో చాలా అంటే చాలా నష్టం జరిగింది. చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉండి చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్ తోని ఆయన ఈ హాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఇస్ దిస్ థింగ్. మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, సోషల్ మీడియాలో ఈ ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ని ఆయన బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి ఆయన వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరు కూడా ఆకర్షించడానికి ఆయన యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ డబ్బులు అనే ఇది చేశారనే పైన కూడా యూజ్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆయన ఎవరెవరు మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బాగా తెలివి ఉన్న వాళ్ళు, చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు. అందుకు ఆయన ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డాటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, డూడ్ కావచ్చు, మిరాయిక్ కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్ లో చూడడం జరుగుతుంది. సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీ టు బి ఇన్ హిస్ వెబ్సైట్ లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకట్టుకునే వాళ్ళు.